ఈరోజు మనము లేఖనంలోనికి వెళ్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే మాట, లేకపోతే దేవుడు నాకు ఇస్తూ వచ్చిన మాట ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ లిజన్, మాట వినకుంటే కదా ఏమవుతుంది? పిల్లలైతే 4 పీకుతాం, పెద్దవాళ్ళకైతే దేవుడు ఎక్కడో చోటకు మొట్టికాయ వేసి మళ్ళీ నిలబెడతాడు. నిజంగానే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏ వయసులో మనము దేవుని మాట వినాలి, ఏ వయసులో వింటే అది యాక్సెప్టబుల్ అవుతుంది. అంటే సహజంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, మనకంటే చిన్న పిల్లలకి లేదా మనకంటే మన ఇంట్లో ఉన్న యవ్వనస్తులకి మనం మాట చెప్పినప్పుడు వాళ్ళు మాట వినకుంటే అనేది వెంటనే మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. అదే దేవుని సంఘములో, దేవుని కుటుంబంలో బిడ్డలుగా ఉన్న మనము, ఇఫ్ వీ డోంట్ లిజన్, వాట్ వుడ్ హ్యాపెన్? ఈరోజు నేను మీతో మాట్లాడే ఉదాహరణలు కూడానండి, చిన్న పిల్లలు లేకపోతే యవ్వనస్తులు కాదు, కానీ ఒక బాధ్యత కలిగిన వారు మాట విననప్పుడు దేవుడు ఎలా మాట వినేటట్టుగా చేశాడు, ఇంకా విననొల్లని స్థితిలో దేవుడు ఏం చేశాడు. జ్ఞాన సంబంధమైనది అలాగే ఆర్థిక సంబంధమైన 2 వస్తువులు అక్కడ ఉంటే మీరు దేన్ని తీసుకుంటారు అని అంటే, అప్పుడు గాంధీ గారు నిర్మోహమాటంగా నేను డబ్బు సంచి తీసుకుంటాను అన్నారట. వెంటనే ఆ వ్యక్తి ఎగతాళిగా నవ్వితే, అదేనండి, ఎవరికి ఏది లేదో అదే తీసుకుంటారు, మీకు జ్ఞానం లేదు కాబట్టి మీరు జ్ఞానం తీసుకోండి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నాకు డబ్బు లేదు కాబట్టి డబ్బు తీసుకుంటాను అన్నారట. నిజమే, కొన్ని మనకి ఇల్లస్ట్రేషన్గా చెప్తూ ఉన్నప్పటికీ అవి ఎంతో వాస్తవం. నిజంగానే చాలా ఖచ్చితంగా చెప్పిన డబ్బులే తీసుకు, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ పరిశుద్ధ గ్రంథం, ఉన్న గ్రంథాన్ని మళ్ళీ ప్రత్యేకించి ఎవరో ఎక్కడో పడేస్తే నాకెందుకు, నా ఇంట్లో ఉంది, నా హృదయంలో ఉంది, నాకు లేనిది డబ్బు. సో చాలామంది అమ్మో పరిశుద్ధ గ్రంథం, ఎందుకంటే మనం పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధ గ్రంథమే చెప్పాలి, లేకపోతే బాగోదు, మళ్ళీ దేవుడు ఏమైనా అనుకుంటాడు అని చెప్పి మనం అనుకునే అవకాశం ఉంది. అందుకని ఎవరికి వారం పరిశుద్ధ గ్రంథం అని చెప్పేసి పైకి చెప్తూ ఉన్నప్పటికీ పక్కన మాత్రం ఆ నోట్ల కట్టలు ఎంతగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ డబ్బు చిల్లు సంచిలో వేసినట్టుగా అయిపోతుంది. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎప్పుడు ఏ వస్తువుని మనం ఎలా సమకూర్చుకోవాలో అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తారు. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకున్న వారిని పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించిన వారిని ఈ లోకంలో చూసినట్లయితే వారికంటే ధనవంతులు ఎవరు కూడా లేరండి. అటువంటి ధనవంతులుగా మనం ఉండాలని అనేక సందర్భాలలో దేవుడు కూడా ఇదిగో ఈ మాట మనకు ఇలా తెలియచేస్తూ ఉన్నారు. సంపద ఎన్నటికీ కూడా మనకు స్నేహితుడిగా ఉండదు, కానీ మంచి స్నేహితులను సంపాదించుకుంటే ఆ మంచి స్నేహితులలో నుండి వచ్చే గొప్ప మాటలు మనల్ని ఈ భూలోకములోను పరలోకములో కూడా ఆస్తికర్తలుగా చేస్తాయి. ఒకప్పుడు మా కుటుంబానికి ఫ్రెండ్స్గా ఉన్నవారు ఈ రక్షకుడని యేసుక్రీస్తుని మాకు అందించారు. ఆరంభంలో మేము చాలా వ్యతిరేకించాం, మాకు ఇష్టం లేదు, మాకు నచ్చదు ఈ భక్తి అని అన్నప్పుడు, అయినప్పటికీ వారు విసుక్కోకుండా ఎంతో ప్రేమతో సహనముతో మా తిరస్కారాన్ని కూడా భరిస్తూ మా ఇంటికి వస్తూ మా కొరకు చేసిన ప్రార్థనలు ఈరోజు మమ్మను ఐశ్వర్యవంతులుగా నిలబెట్టాయండి. అందుకని మంచి స్నేహితులను మనము సంపాదించుకుందాం. ఎందుకంటే ఆ మంచి స్నేహితులు విడవక మనము ఏ సమయంలో ఏ నిర్ణయం చేసుకోవాలో అనేది మనకు గైడ్ చేస్తూ ఉంటారు. అందుకని చెడ్డ మాటలు కాకుండా మంచి మాటలు మనం విందాం, చదువుకుందాం. దేవుని యొక్క లేఖనములో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఓకే, ఇక్కడ దేవుని యొక్క మాట వినమని, ఆ మాట ఎలా ఉంటుందో దానికి ఉపమాన రూపంలో కంపారిటివ్ లాంగ్వేజ్తో పోల్చి మరీ చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే యెషయా 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెషయా 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు మనుష్య జాతిని ఉద్దేశించి పలుకుతూ ఉన్న మాట. ఇప్పుడు ఎవరిని తనకు సాక్షులుగా పెట్టుకుంటూ ఉన్నారు? తన రూపములో తన పోలిక చొప్పున చేయబడిన మనల్ని సాక్షులుగా పెట్టుకోవడం లేదు, కానీ తాను సృష్టించిన ఈ సృష్టిని అక్కడ సాక్షులుగా పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ప్రభు.
ఎందుకంటే భూమి మీద జీవిస్తూ ఉన్నాం, ఆకాశము కింద మనం ఉన్నాం. మనం చేసే ప్రతిదీ కూడానండి ఈ సృష్టి అంతా చూస్తూ ఉంది. అందుకని దేవుడు అంటూ ఉన్నారు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని దేవుడు ఏం చేశాడటండి? పెంచి పెద్దగా చేశారట. అదే కదా పెద్దలు అంటారు, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా అని అంటారు. అంటే చిన్నప్పుడు పిల్లలు మన మాట ఉంటే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అమ్మ కొంగు చాటు బిడ్డల్లాగా పెరుగుతారు. వారికి రెక్కలు వచ్చిన తర్వాత వారి మాట మనం వినాలి. వినకపోతే ఇక తెలిసిన సంగతే కదా, వాళ్ళకి మనకి నో రిలేషన్స్. వాళ్ళు మనతో మాట్లాడరు. మనం ఎంత ప్రయత్నం చేసినా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటాయి కదండి. సో పరిస్థితులు అలా మారిపోతూ ఉన్నాయి. నిజంగానే దేవుడు కూడా అదే అంటూ ఉన్నారు, నాట్ రీచబుల్లో ఉంటూ ఉన్నాం మనం. దేవుడేమో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నారు, మనమేమో దేవుని మాటకు అందనంత దూరంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు కదా, ఒకవేళ మనము గనక ఇఫ్ వీ డోంట్ లిజన్ వాట్ వుడ్ హ్యాపెన్, మనము గనక దేవుడు చెప్పిన మాటను వినకుండా ఉన్నట్లయితే పెంచి పెద్దవారిగా చేసి మనము సంపాదించుకోలేని, మన స్వశక్తితో మనం కొనుక్కొనలేని ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మన ప్రభువు మనకు దయచేశారు. మరి దయచేసిన ఈ రక్షణ మనం ఇంకా కూడా నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. ఇప్పటికీ కూడా మనము దేవుని మాట వినడానికి మనము ఇష్టపడటంలా. ఎందుకంటే దేవుడు పదే పదే చెవినీళ్ళు కట్టుకుని మరి ఆధ్యాత్మికముగా మనము ఎదగాలని ఎన్నో రీతులుగా మనకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ తన ప్రజల మధ్యలోనికి ఇటువంటి దేవాలయాలను తీసుకుని వచ్చి ఇవన్నీ క్రమమైన భక్తి విధానములో మనం పెంచాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటే, ఆ దేవుని ఉద్దేశానికి అందనంతగా మన ఉద్దేశాల అనుసారముగా మనందరము కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇఫ్ యూ డోంట్ లిజన్, గాడ్ విల్ ఓపెన్ ద స్కై. ఆ స్కై ఓపెన్ అయితే ఏం జరుగుతుంది? వెళ్దాం ఆదికాండంలోనికి. ఆదికాండము 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే దేవుడు చెప్పినట్లుగా ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో చెప్పినట్లుగా ఈ భూమి అంతా కూడా నిండించండి, ఫలించండి, వృద్ధి పొందండి అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడిచ్చారు. దాని ప్రకారంగా మానవులైన వారందరూ కూడానండి ఈ భూమి అంతా కూడా నిండింపు చేశారు, చక్కగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ దేవుడు ఒకసారి చూడటానికి దిగి వచ్చారు. దిగి వచ్చినప్పుడు ఎలా ఉంది? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము అని మరలిక్కడ దేవుడు కేకలు వేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము ఆదికాండము 6వ వచనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచారు. ఆయన చూడ్డానికి దిగి వచ్చేసరికి ఏం కనపడిందండి? అసలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? నా ప్రజలకు నేను ఇచ్చాను వాగ్దానం, ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళని ఇదిగో ఈ విధంగా జీవించమని నేను తెలియచేశాను. కానీ ఇప్పుడు వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అని చూస్తేనంటండి, వారి హృదయము యొక్క తలంపు ఊహ కేవలము చెడ్డది. అంటే అందులో ఏ విధమైన మంచి లేదు, దేవునికి పనికి వచ్చేది ఒకటి లేదు, దేవునిని మహిమపరిచేది ఒకటి లేదు, దేవునిని ప్రత్యక్షపరిచేది ఒకటి లేదు, అంతా కూడా చెడ్డదిగా ఉంది. అందుకని రోమాపత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు కదా, మానవులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఆ మహిమను పొందుకోవాలి అనంటే మన హృదయంలో ఉన్న చెడు తలంపుల నుంచి మనం దూరంగా ఉండాలి. మన హృదయంలో దైవ వ్యతిరేకమైన ఆలోచనల నుంచి మనం దూరంగా ఉన్నట్లయితే అక్కడ దేవుడు మహిమ ప్రభావములతో మన జీవితాలకు ఒక కిరీటాన్ని తయారు చేసి అలంకరింప చేస్తానని తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇక చూశారు, ఇంకా దేవుడు అవకాశం ఇచ్చారు. చూచిన తర్వాత కూడా మరలా 120 సంవత్సరాల పాటు దేవుడు వారికి అవకాశం ఇచ్చారండి. ఇంకా వారు తమ జీవితాల తలంపులు మార్చుకుంటారు, తమ జీవిత నడవడిని మార్చుకుంటారు, నాకు సమీపముగా వస్తారు అనంటే దే వర్ వెరీ బిజీ. దే బికేమ్ వెరీ బిజీగా తమ పనుల్లో ఉంటూ ఉన్నారు, దానిలోనే కొనసాగుతూ ఉన్నారు. తమకు జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్తైన దేవునిని తెలుసుకునే విషయంలో మాత్రం నిరుపేదలుగా ఉండిపోయారు. అందుకని అప్పుడు దేవుడు ఏం చేశారు అనంటే, ఇప్పుడు 17వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ దేవుని మాట మనకు తెలియచేస్తుంది. ఇదిగో నేనే జీవవాయువు గల
అంటే జీవము గల లేకపోతే జీవాత్మ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నారండి, ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయడానికి అంతకు ముందు వరకు కూడా ప్రజలు తెలియని అనుభవించని ఒక జలపాతాన్ని నేను వారి మీదకి రప్పించబోతూ ఉన్నాను. మనకు తెలుసు కదా, ఈ వీక్లోనే లాస్ట్ వీక్లో మనకి పూణేలో కొంతమంది కుటుంబాలుగా వెళ్ళారు. 9 members దే వర్ స్టాండ్ టుగెదర్ అండి. ఈవెన్ ఆ వాగు మధ్యలో నిలబడారు. బహుశా వాళ్ళు ఏ ఫొటోసో తీసుకోవడానికి వెళ్ళుంటారు. అర్ధంతరంగా అనుకోకుండా పైన ఎక్కడో వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇక వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కొంతమంది సేవ్ అయ్యారు, 9 మంది, అందులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కొంతసేపు ఆ వరవడికి వాళ్ళందరూ ఎప్పుడైతే వెన్ దే హోల్డ్ టుగెదర్, వాళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నప్పుడు అందరూ స్థిరముగా ఉండి చాలా వరకు నిలబడి ప్రయత్నం చేశారు. ఈ ఒడ్డున ఉన్నవారు వారిని కాపాడటానికి వారి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వల్ల కాల. ముందు పెద్దలని 2 వెళ్ళిపోయారు, తర్వాత మిగిలిన అందరూ కూడా జారిపోయారండి. ఎంత బాధాకరమో. సరదా కోసమని వెళ్ళిన జీవిత ఆ యొక్క విహారయాత్ర విషాద యాత్రగా ముగిసింది. కొన్ని 2-3 వాగులు వంకలు పొంగితేనే అలా ఉంటే ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నారండి, ఈవెన్ చెడుతనము, మానవుని యొక్క చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉందని చూచి ఇప్పుడు హీ ఓపెన్ ద స్కై, ఆకాశమునే విప్పుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మన జీవితాలను గనక మనం మార్చుకోకుండా ఉన్నట్లయితే దానికి మించిన శిక్ష మనకు రాబోతూ ఉందండి. అందుకని మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్న మనము నిజముగా దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నదా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదా అనేది ఆలోచన చేసుకోవలసి ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ లిజన్, అంతే ఆ యొక్క వరవడిలో పడి వెళ్ళిపోతాం. ఉండడానికి పేరుకి మనకి బైబిల్ నేమ్సే ఉండవచ్చు, కానీ జీవితంలో బైబిల్ లేదండి. మన జీవితంలో దేవుడు లేడు, ఉన్నాడని భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి స్థితి నుంచి మనం బయటకు రావలసిన వారమై ఉన్నామండి. ప్రభు వచ్చినప్పుడు 2వ రాకడలో మనందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనంటే మనందరము కూడా ఎలా ఉంటే వెళ్ళగలుగుతామో జస్ట్ ఇమాజిన్. ఇక్కడ దేవుడు అంటున్న, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే ఆకాశము విప్పబడుతుంది, అందులో కొట్టుకొని వెళ్ళిపోతాం. ఆలోచన చేసుకుందాం. మరి అటువంటి కుటుంబాలుగా మనం ఉందామంటారా, లేకపోతే నోవహు కుటుంబం వలె ప్రత్యేకించుకొని అనేక మందిని మన ఓడలోనికి మనం పిలుచుకుందామంటారా? ఆలోచన చేసుకుందాం. ఎవరు ఏ పని చేశారనేది ప్రధానం కాదండి, కానీ దేవుడు చెప్పిన చోట ఉండమని మనకు ఆదేశించిన చోట మనము ఉండడము అనేది ప్రధానముగా ఎంచుకొని దేవుని పనిలో ముందుకు కొనసాగుదాం. అంతేకాదు, ఇఫ్ యూ డోంట్ లిజన్, మనము గనక దేవుని యొక్క మాట లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు తన దూతలను పంపిస్తాడు. అంతేకాదు, జంతువులతో మాట్లాడింప చేస్తాడు మన దేవుడు. ఏమండి, జంతువులు మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? కోర్స్ మనం పెట్ యానిమల్స్కి, ప్యారెట్స్కి, చిన్న చిన్న బర్డ్స్కి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, మాటలు నేర్పిస్తూ ఉంటాం. కానీ గాడిదకి ఎవరైనా మాటలు నేర్పించారా? ఎలిఫెంట్కి ఎవరైనా మాటలు నేర్పించారా? సింహానికి ఎవరైనా మాటలు నేర్పించారా? లేదు కదా. కానీ ఒక దేవుడు మాట ఇస్తేనే అవి మాట్లాడగలుగుతాయి. ఇలాగే దేవుడు ఒక ప్రవక్తకి తెలియచేశారు, బాబు నేను నీకు ఇచ్చిన ప్రవచన వరము అనేది, నీకు ఇచ్చిన తలాంతు అనేది నా ప్రజలను దీవించడానికి. అంతేకా నువ్వు డబ్బుకు ఆశపడి దయచేసి డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ డివోషనల్ లైఫ్, నీ యొక్క భక్తి జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడవద్దు అని చెప్తే పాపం చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు. కానీ పదే రాజుగారు వచ్చి ఆశ చూపిస్తూ ఉంటే, ఏమండి, మానవులను తొందరగా ఆశపడిపోతాం కదా. ఈ ఆశ మనల్ని ఏం చేస్తుందంటే నష్టానికి దారితీస్తుంది. ఈ ఆశ మన పేరాశకు దారితీస్తుంది. ఈ ఆశ మనకు మనశ్శాంతిని కరువు చేస్తుంది. అంతేకాదు, జంతువుల ముందు మనము తలదించుకున్నట్లుగా చేస్తుంది. అంతేకాదు, జంతువు కూడా కొడుతుందట. అది అలాగో పదని వెళ్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ 28 నుంచి 30 వచనాల్లో మనకు ఈ సందర్భం కనపడుతుంది. ఎందుకంటే అప్పటికే దేవుడు ఇక్కడ బిలాము ప్రవక్తకి తెలియచేస్తారు, బాలాకు ఏమైనా సరే నీవు మా ప్రజల పక్షముగా పలకాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అలాగే డబ్బుకు ఆశపడి బయలుదేరి వెళితే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఆ ప్రవక్త అయిన బిలామును మాత్రం మాట్లాడనివ్వదు. కానీ మరలా ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నేను చదువుతున్నాను, చూడండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుంచి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది అంటూ ఉంది. ఇంతకీ పైన ఏం జరిగిందంటే, పై వచనాల్లో చూసినట్లయితే
యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటు నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను కనుక బిలాము కోపం మండింది. చూడండి, అసలు దేవదూత ఎవరి కొరకు పంపబడ్డారు? బిలాము కొరకు పంపబడ్డారు. బిలాము యొక్క నేత్రాలు మూసుకుని పోయాయి. అందుకని ఆ మూసుకుని పోయే నేత్రాలు అక్కడ మరల గాడిద నేత్రాలు తెరుచుకున్నాయి. ఎప్పుడైతే గాడిద యెహోవా దూతను చూసిందో వెంటనే వినయ విధేయతలతో కూర్చుండిపోయింది. దాని మీద యజమానుడు ఉన్నాడు. ఊరుకుంటాడా యజమానుడు? అంతే, కర్ర తీసుకుని 4 పీకాడు కదా. ఏంటి, నేను నీ యజమానిని, నువ్వు నా మాట వినకుండా నన్ను కింద పడేస్తావా, నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి దాన్ని అంటండి తన చేతి కర్రతో గాడిదను కొట్టారట. సో ఇక మనిషి యొక్క కోపం ఎవరి మీద చూపిస్తామండి? నోరు లేని జంతువుల మీద, మనకు ఎదురు తిరగలేని విద్యార్థుల మీద, లేకపోతే మన ఇంట్లో ఎదురు తిరిగి మాట్లాడలేని చిన్నపిల్లల మీద మనం చూపిస్తూ ఉంటాం. అంతెందుకు, చిన్నపిల్లలు మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటున్నారా చెప్పండి? మనకు రెట్టింపు వాయిస్తో వాళ్ళు ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడుతున్నారు. మనకు భయం వేసి పోనీలే మనం తగ్గిపోయి మనంతటా మనము వారిని మన దారిలోకి తెచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ పిల్లలకి పెద్దలకి మధ్య వచ్చిన గొడవ కాదండి. ఇక్కడ ఒక జంతువుకి యజమానికి మధ్య వచ్చిన గొడవ. ఎవరు తీరుస్తారు ఈ గొడవ చెప్పండి? పాపం అక్కడికి చాలా ప్రయత్నం చేసింది గాడిద. కానీ గాడిద ఇచ్చే సూచనలు కూడా గమనించుకోలేని ఈ యొక్క డబ్బు ఆశతో నింపబడిపోయాడు ప్రవక్త గారు. చూసారా? అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనము పాపము చేయడానికి ఇమ్మీడియట్గా మనల్ని తనలోనికి లాగేసుకుంటూ ఉంటాయి. మరి ఏ ఆశ మనల్ని దేవునికి దూరం చేస్తుంది? ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం మనం, కానీ దేవుడేమో ఈ ఆశలకు దూరముగా ఉండమని చెప్తూ ఉన్నారు. కానీ నిత్యము కూడా ఎక్కడో ఒక చోట ఈ నేత్రాశ మన జీవితాలను దేవునికి దూరంగా లాగివేస్తుంది. బిలాముకి దేవుడు ఎన్ని మార్లు హెచ్చరిక చేసినప్పటికీ కూడా తనదైన దారిలోనికి రావాలనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని మార్గంలోనికి వెళ్ళడానికి ఇష్టపడటం అక్కడ కూడా గమనించండి, బిలాము పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి ఉన్న దేవుడండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను బిలాము ద్వారా దీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అక్కడ గాడిదకు వాక్కునిచ్చి బుద్ధి నేర్పించడానికైనా దేవుడు వెనకాడలేదండి. అందుకనే ఒక్కొక్కసారి జంతువుల ద్వారా కూడా మన దేవుడు మనకు ఎంతో జ్ఞానము వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లల ద్వారా మనకు జ్ఞాన వాక్కులు పలికేటట్లుగా మన దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ హౌ ఆర్ వి ఒబేయింగ్, హౌ ఆర్ వి లిజనింగ్ టు దీస్ వాయిసెస్, అది చాలా ప్రధానం. ఎందుకంటే ఇక్కడ కూడానండి బిలాము మాట వినడానికి ఇష్టపడలా. అప్పుడు తర్వాత దేవుడు వాక్కునిస్తే గాడిదకు, ఎందుకంటే దూతను పంపించారు, తన మనసును మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని చోట్ల కూడానండి బిలాము దేవుని మాటను వినడానికి ఇష్టపడలా. అప్పుడు గాడిదకు వాక్కునిచ్చి ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది 28వ వచనంలో. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను కనుక అది అంటుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అంటే బిలాము అంటూ ఉన్నారు, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందును. చూసారా ఎంత తీవ్రముగా తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి అదే దేవుడే ఇప్పుడు దిగి వచ్చి అదే ప్రశ్న బిలామును లేదా మనల్ని అడిగినట్లయితే దేవునికి వ్యతిరేకులుగా జీవిస్తూ ఉన్న మనకు దేవుడిస్తున్న మాట కూడా అదే, నీవే నా ఖడ్గము చేత పట్టుకొని ఇప్పటికిప్పుడు నేను చంపితే నువ్వేం చేస్తావు? ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? బిలాము అంటూ ఉన్నాడు, తిరుగుబాటు చేశాడు దేవునికి, ఈ లోకాసల వెంట వెళ్ళిపోతూ ఉన్నాడు. అతని మంచి మార్గంలోనికి తీసుకుని రావాలని, అతని ద్వారా తన ప్రజలైన వారిని దీవించాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటే ఆ ఉద్దేశానికి విరోధముగా డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్న ఈ బిలాము దగ్గరకు ఇక్కడ దేవుని యొక్క మాట వస్తే బిలాము ఏమి చేసి ఉండేవాడు? ఇప్పుడు గాడిదతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని అయ్యో అసలు గాడిదేమిటి, మాట్లాడటం ఏమిటి, అది ఆలోచన చేయటంలా. అమ్మో అసలు జంతువులు మాట్లాడతాయా, అది ఆలోచన చేయటంలా. అసలు ఇప్పటి వరకు మాట్లాడని, ఎంతకాలము నాకెంతో సేవ చేసిన ఈ గాడిద ఈ రోజు ఎందుకు ఇలా నోరు తెరిచి మాట్లాడుతూ ఉంది అనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయాడండి మానవుడు. అందుకని మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఎన్నో మనశ్శాంతి లేని రాత్రులు మనము జీవిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ బిలాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గాడిద ద్వారా. ఇప్పుడు గాడిద ఎంతో వినయ విధేయతలతో మాట్లాడుతూ ఉంది. అందుకు గాడిద అంటూ ఉంది 30వ వచనంలో, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు
నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకెట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, లేదే, నీవెప్పుడు ఇలా చేయలేదే అని హీ వాజ్ కన్ఫెసింగ్, బట్ హీ వాజ్ నాట్ రియలైజింగ్. ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ బిలాముతో ప్రశ్నలు వేయించుతూ ఉన్నాడు. యజమాని, ఇంతకాలము నేను ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? ఎప్పుడైనా నీవు అన్న మాటకు నేను వ్యతిరేకంగా నిలబడ్డానా? అయితే మరి ఈ రోజు నేను ఎందుకు ఇలా చేశానో కొద్దిగా మనసు పెట్టి ఆలోచన చేయి. నువ్వు వెళ్ళే డైరెక్షన్ అనేది ఇట్స్ నాట్ రైట్ డైరెక్షన్. గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంటెండెడ్ టు గో ఇన్ టు దట్ వే. దేవుడు ఉద్దేశించని మార్గంలో నీవెందుకు పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నావు? దేవుడు లేని చోట ఉండడానికి నీవెందుకు వెళ్ళిపోతూ ఉన్నావు? తన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన సాధనముగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే, యజమాని మీరు వ్యతిరేకముగా వెళ్ళిపోయి శత్రుపక్షముగా మీరు నిలబడతారా? చూసారా, బాధతో ఇక్కడ గాడిద ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ తర్వాత మనం చూసినట్లయితే, అంతలో యెహోవా బిలాము కన్నులో తెరచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, ఇప్పుడు యెహోవా దూత అంటుంది, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందని. చూసారా, తనకి కష్టమైనా నష్టమైనా తట్టుకోవడానికి సిద్ధపడింది గాడిద. తన యజమానిని రక్షించడానికి సిద్ధపడింది గాడిద. దేవదూత స్పష్టంగా మాట్లాడుతుంది, నీ గాడిద కనుక నిన్ను రక్షించకుండా ఉన్నట్లయితే ఇదిగో ఖడ్గము చేత పట్టుకుని. ఇందాక బిలాము ఏమన్నాడు? నా చేత ఖడ్గం ఉన్నట్లయితే చంపివేసి ఉండేవాడిని. నువ్వు నన్ను అవమానిస్తావు, నన్ను కింద పడవేస్తావా? నేనంటే నీకు గౌరవం లేదా? ఎంతకాలం నిన్ను పోషిస్తూ తీసుకుని వచ్చానే, అటువంటి నేనంటే లెక్క లేదా అని అంటే, నాకు లెక్కుంది యజమాని, నువ్వంటే నాకు చాలా గౌరవం. నన్ను ఎంతకాలము కూడా ఎక్కడికి వెళ్ళకుండా మంచి ఆహారం పెట్టి పోషించావు. కానీ ఈరోజు నీ మరణాన్ని నేను చూడలేను. నీతో నేను దెబ్బలు తింటే తిన్నాను, పర్వాలేదు, కానీ నీ ప్రాణం పోకూడదు, నీ కన్నులు తెరవబడాలి. ఇప్పుడు దేవదూత మాట్లాడుతూ ఉందండి. ఎవరి పక్షముగా? దెబ్బలు తిన్న గాడిద పక్షముగా ఇక్కడ దేవదూత మాట్లాడుతూ ఉంది. అర్థమవుతుందా? మన పక్షాన నిలబడిన అటువంటి ఎంతోమంది వ్యక్తులండి, మనం అవమానపరచబడకుండా ఉండాలని మన పక్షముగా నిలబడి ఎన్నో అవమానాలు పొందుకున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షకుడైన క్రీస్తు, మన స్నేహితులు, మన ఇంటివారు కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడుతూ హాస్పిటల్ మన ప్రాణం అటు ఇటు అంటూ ఉంటే మన కొరకు నిలబడిన వారు ఎంతమందోనండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తన దూత ద్వారా, ఇదిగో బిలాము, నీకు తెలుసా, నీవు ఎక్కిన గాడిద, నీవు కొట్టిన గాడిద నిన్ను రక్షించిందయ్యా, లేకపోతే నౌ యూ విల్ బి నో మోర్ బై దిస్ టైం. ఈ టైంకి నీ ఉండేవాడవు కాదు, నిన్ను రక్షించింది నీ గాడిద అని చెప్పి దేవదూత సాక్ష్యం చెప్తూ ఉంది. ఒకానొక దినానండి మన పక్షముగా మన దేవుడు తన దూత ద్వారా సాక్ష్యం చెప్పించబోతూ ఉన్నాడు. అందుకని దేవదూతతో దేవుని యొక్క మాటలు మనం వినేటట్లుగా మనము దేవునికి విధేయత చూపి మనము కొనసాగుదాం. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఇఫ్ యూ డోంట్ లిసన్ దేర్ గాడ్ విల్ గివ్ వర్డ్స్ టు ద డాంకీస్. అంతేకాదు, జంతువులకు దేవుడు మాటలిచ్చి మనకు బుద్ధి వచ్చేటట్లుగా చేస్తాడండి. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోలేదనుకోండి, ఇప్పటికీ దేవుని మార్గంలోనికి మరలుకోలేదండి, నో వన్ విల్ సేవ్ అస్. ఎవ్వరు కూడా రక్షించలేరు. మనము చేసే ఉపవాసాలు, ప్రార్థనలు ఏది కూడా రక్షించలేవు. వాటన్నిటికీ మించి మన హృదయము దేవుని యొక్క హృదయముతో లంగరు వేయబడాలి. దేవుని యొక్క మనసుతో మన మనస్సు కలిసి ఉండాలండి. అంతేకాదు, మూడవదిగా జంతు స్వభావం కూడా వస్తుందటండి. ఇఫ్ యూ డోంట్ లిసన్. ఇక్కడ మనకి దానియేలు పుస్తకంలోనికి వెళ్ళి చూసినట్లయితే, ఒకసారి దానియేలేమో కళ మర్చిపోతారు. కళ మర్చిపోయి కళను కళభావాన్ని చెప్పమంటారు 2వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికండి, అక్కడ కళ చెప్తారు. కళ చెప్పి దాని భావం చెప్పమంటారు. ఎందుకంటే అసలు ఆ కళ చాలా భయంకరంగా ఉంది. తన చుట్టూ ఉన్న జ్ఞానులందరినీ కూడా పిలిపించారు, ఆ కళ చెప్పారు. కళ చెప్పి భావాన్ని చెప్పండి వాళ్ళందరూ చెప్పారు, కానీ ఆ చెప్పిన దానికి ఇక్కడ హృదయం లింక్ అవ్వడంలా. ఎందుకంటే
దానియేలు ద్వారా అక్కడ దేవుడు ఒక నెబుకద్నెజరు రాజు అన్య రాజుతో దేవుడు మాట్లాడను ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఎంతో స్పష్టముగా భవిష్యత్తును తెలియచేస్తూ ఉంటే అక్కడ దానియేలు యొక్క అవిశ్వాసము అనేది అతని జీవితంలో జంతు స్వభావంలోనికి అతని జీవితాన్ని నడిపించింది. 4వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు చదువుకుందాం. అది బిహైండ్ దిస్ స్టోరీ అండి, కాంటెక్స్ట్ వెనక మనం చూసినట్లయితే. ఎందుకంటే దేవుడు నెబుకద్నెజరుకి తాను ఏర్పాటు చేసుకున్న సాధనమని ఎంచి భవిష్యత్తును తెలియచెప్పాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటే రాజైన నెబుకద్నెజరు ఏ మాత్రము కూడా అక్కడ దేవుని యొక్క మాటను అంగీకరించడానికి ఇష్టపడటం లేదు, దేవుని చిత్తానికి తల వంచడానికి ఇష్టపడటం లేదు. ఇదంతా తన గొప్పే అనుకున్నట్లుగా తాను నిలబడేసరికి అక్కడ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. రాజు నోట ఈ మాట ఉండగా పైవచనం చూసినట్లయితే రాజు అంటున్నారు, బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నారట. అంతేకాని అయ్యో నేను ఏ పాటివాణ్ణి, నా రాజ్యంలో జరగబోయే సంగతులను తెలియచేసిన మహామహోన్నతుడైన ఆ దేవుడే కదా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అని గుర్తించలేని అంధత్వంలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తనలో తాను అనుకున్నాడు, గమనించండి, ఆనాడు దేవుని స్థానంలో దేవుని రాజ్యములో ఆరాధించే ఒక ఆరాధికునిగా ఉన్న లూసిఫర్ కూడా తనలో తాను అనుకున్నారట, దేవుని కంటే కొంచెం ఎక్కువగా హెచ్చించుకున్నాడట ఆలోచనలో. అంతే, వెంటనే తానున్న స్థానములో నుంచి కిందకి పడద్రోయబడ్డాడు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా తనలో తాను అనుకున్నారండి. ఎప్పుడైతే తనలో తాను ఈ మాట అనుకున్నారో వెంటనే ఏం జరిగిందో ఇక్కడ మనకి చూద్దాం. 31 నుంచి 4వ అధ్యాయము దానియేలు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివియు ఆయెను అని చెప్పి మరలా ఆ కాలం అంతా కూడానండి ఎలా జంతువుల మధ్య ఒక జంతువుగా జీవిస్తూ వచ్చాడు. ఇఫ్ యూ డోంట్ లిసన్ యూ విల్ బి అలోన్. అందరూ తరిమి వేయబడతాం, అందరి చేత త్రోసి వేయబడతాం, అందరి చేత అవమానించబడతాం. కారణం దేవుని మాట వినడం లేదండి. మన మాటే వేదముగా మనం మాట్లాడుకుంటూ మనం ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మరి కార్యాలు జరిగించాలి అని అంటే మన జీవితాల్లో ఎలా జరుగుతాయి ఆలోచించండి. అందుకని మనం మన జీవితాల్లోనండి దేవునికి మహిమకరముగా దేవుని చిత్తానుసారముగా మనము ఉండవలసి ఉన్నాం. ఇప్పుడు మరలా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల్లోనండి తన మాట వినని ప్రజల గురించి దేవుడు ఎంతో బాధతో తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటేనండి మనము దేవుని మాట విననప్పుడు మన జీవితాలు ఎలా మారిపోతాయో, ఎటువంటి స్థితిగతులలో మనం కొనసాగిపోతామో అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. దహన బలులకు పొటేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వికసమాయెను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణముల త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము. దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటన జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికియున్నాను. మీరు
మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లనివగును. చాలండి. దేవుడండి ఎంతో బాధతో, వేదనతో ఈ మాటలు తన ప్రజలైన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఇస్తే, అసలు మీరు ఎందుకు వచ్చారు? దేవుడు సింపుల్గా ఇదే అండి, అసలు నా సన్నిధికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటే, నా సన్నిధిలో మీరు ఎలా ఉండాలి, ఏ విధముగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి, నేను కోరుకున్నట్లుగా మీరందరూ కూడా నా సన్నిధిలోనికి వస్తూ ఉన్నారా? నన్ను ఆరాధన చేయడానికి వస్తూ ఉన్నారా? లేదా ఆర్ యు కమింగ్ జస్ట్ ఫర్ అటెండెన్స్? కేవలం హాజరు వేయించుకోవడానికి వస్తూ ఉన్నారా? నా సన్నిధికి రావాలంటే మీరందరూ ఎలా ఉండాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. అమావాస్య, విశ్రాంతి దినము ఇవన్నీ కూడా మీరు ఆచరిస్తూ ఉన్నారు. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజముతో మీరందరూ కూడా ఏకీభవిస్తూ ఉన్నారు. మీ అమావాస్య ఉత్సవాలు నియామక కాలములో నాకు హేయములో మీ చేతులు చాపునప్పుడు నేను మిమ్మల్ని చూడలేకుండా ఉంటూ ఉన్నాను. ఎందుకంటే బయట ఒకటి చేసి వచ్చి దేవాలయంలోనికి వచ్చిన తరువాత మీ చేతులు పైకెత్తి నన్ను ఆరాధన చేస్తారా? ఐ డోంట్ వాంట్ దట్ వర్షిప్. వెళ్ళిపోండి నా సన్నిధి నుంచి. అవసరంలో నాకు మీ ఆరాధనలు, మీరు అవసరం లేదు నాకు. నాకెవరు కావాలో తెలుసా? ఇక్కడ అంటూ ఉన్నారు, న్యాయము జాగ్రత్తగా విచారించేవారు కావాలి, హింసింపబడే వారిని విడిపించేవారు నాకు కావాలి, తండ్రి లేని వారికి, ఈవెన్ విధవరాలకి వారి పక్షముగా నిలబడేవారు నాకు కావాలి. మీ పాపములు రక్తం వలె ఎర్రవైతే, ఎర్రగా ఉంటే వాటిని నేను హిమము వలె మారుస్తాను. అదండి దేవుడు కోరుకుంటూ ఉన్నది. కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా మారిపోతాయి. ఇఫ్ యూ లిజన్ టు మై వర్డ్. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఆకాశము నేను తెరవను. అంతేకాదు దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట, జంతు స్వభావాన్ని నేను మీకు అనుగ్రహించను, జంతువుతో నేను మాట్లాడించి మీకు బుద్ధి చెప్పను. కానీ మీ పాపములన్నిటినీ కూడా అవి ఎర్రగా ఉన్నప్పటికీ తెల్లని హిమముగా నేను మారుస్తాను. డూ యూ హ్యావ్ దట్ హార్ట్? అదే ప్రశ్నిస్తూ ఉన్నాడండి పగటి వేళ. దేవుణ్ణి ఆరాధన చేయడానికి పరుగులెత్తుకుంటూ వస్తూ ఉన్న మనము, ప్రతి మాసము 24 గంటల ప్రార్థన జరిగించుకుంటూ ఉన్న మనము, 40 రోజుల ఉపవాస ప్రార్థనకు సిద్ధపడుతూ ఉన్న మనము, వాట్ ద లార్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫ్రమ్ ది చర్చ్, ఫ్రమ్ అస్, మన నుండి, మన సంఘము నుండి, మన కుటుంబము నుండి మన దేవుడు ఏమి ఆశిస్తూ ఉన్నారు? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా, అండర్లైన్ దట్ వర్డ్, సమ్మతించాలి. ఇప్పటి వరకు మనం పైన చదువుకున్నాం చూసారా? ఆ మాటలతో మనం సమ్మతించి మన హృదయాలు ఐక్యపరచబడి అటు దేవునితో ఎప్పుడైతే సమాధాన సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామో భూమి యొక్క మంచి పదార్థములు మనము అనుభవిస్తాము. ఒకవేళ సమ్మతింపక తిరగబడినట్లయితే నిశ్చయముగా నా ఖడ్గము మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మీరు వై అని ఇక్కడ అడిగినప్పటికీ నేను సమాధానము చెప్పను. ఎందుకంటే ఎప్పటికే నేను మీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాను. మీరు మార్పు చెందాలని, నా సన్నిధిలో హిమము వలె తెల్లగా ఉండాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నప్పటికీ నా ఆశను నెరవేర్చలేని స్థితిలో ఉంటూ ఉన్నారే. హౌ షల్ ఐ బ్లెస్ యూ? ఎలా దీవించాలి నేను మిమ్మను? ప్రార్థన చేసుకుందాం. My address, Marnatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.